We are discussing the voltage characteristics of an inverter. మనం ముందు వీడియోలో చూస్తుంది ఐడియల్ హౌ అన్ ఐడియల్ ఇన్వర్టర్ వర్క్స్ అనమాట. జీరో ఇస్తే ఏమవుతుంది, వన్ ఇస్తే ఏమవుతుంది, జీరో ఇస్తే ఏమౌన్ అవుతుంది, వన్ ఇస్తే ఏమౌన్ అవుతుంది, జీరో ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, వన్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది. దోస్ ఆర్ ఐడియల్. బట్ ది యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఎన్మాస్ ఆర్ పీమాస్ టు ఆన్ ఆర్ డిఫరెంట్ అనమాట. దే ఆర్ నాట్ జీరో అండ్ వన్. They have some change 0.5 అలా. They have some threshold voltage అనమాట. So what is a threshold voltage అంటే the minimum voltage required for any device to on. ఇప్పుడు నా ఇక్కడ నా PMOS ఉంది. నా PMOS థ్రెషోల్డ్ 0.5 అని చెప్పి నేను అన్నాను అనుకో. దాని అర్థం ఏంటి అంటే 0.5 వోల్టేజ్ తర్వాత 0.5 వోల్టేజ్ కంటే ఎక్కువ సప్లై చేస్తున్న మూమెంట్ నుంచి నా నా PMOS అన్నది ఆన్ అవుతుంది అంటున్నాం. ఇది మినిమం అనమాట. ఇంత ఇంత సప్లై ఇస్తే ఇది ఆన్ అవుతుంది అంతే. యాజ్ వి ఆల్ నో, మాస్ఫెట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. అంటే అర్థం ఏంటిది అంటే నీ మాస్ఫెట్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అని చెప్పేసి యూ బేసికలీ కంట్రోల్ ఇట్ బై గివింగ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్. దట్స్ వై నీ వోల్టేజ్తోనే నువ్వు నీ మాస్ఫెట్ని ఆపరేట్ చేస్తావు. సో ఇప్పుడు బీజేటీని కరెంట్తో ఆపరేట్ ఎలా చేస్తారో మాస్ఫెట్ని వోల్టేజ్తో ఆపరేట్ చేస్తారు అనమాట. సో మాస్ఫెట్ ఈజ్ అ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. దీంట్లో త్రీ రీజన్స్ ఉంటాయి: కట్ ఆఫ్, లీనియర్, సాచురేషన్. కట్ ఆఫ్లో వచ్చేసరికి అవర్ మాస్ఫెట్ ఈజ్ అన్ ఆఫ్ స్టేట్, ఇంకా ఆఫ్లోనే ఉంది, ఓపెన్ సర్క్యూట్ ఆఫ్లోనే ఉంది, ఏమీ కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు. లీనియర్లో వచ్చేసరికి మన మాస్ఫెట్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మన మాస్ఫెట్ ఒక లీనియర్ స్టేట్లోకి వచ్చిందో ఇక్కడ ఒక ఛానల్ ఫామ్ అవుతుంది. ఈ గేట్ టర్మినల్ దగ్గర ఒక ఛానల్ ఫామ్ అవుతుంది. ఈ ఛానల్ నుంచి మనకి ఈ VDS వోల్టేజ్ మనకి ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుంది. ఇప్పుడు మాస్ఫెట్ ఆన్ అయింది అంటే అర్థమైంది కరెంటు పోతుంది అన్నట్టే కదా. కరెంటు పోవాలి అంటే ఏంది, ఎలక్ట్రాన్స్ పోవాలి కదా. సో ఆ ఛానల్ నుంచి VDS మనల్ని ఎలక్ట్రాన్స్ పుష్ చేస్తుంది అనమాట. అది లీనియర్లో అవుతుంది. సాచురేషన్లో ఏంటి అంటే డ్యూ టు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఇంక్రీస్ ఏమవుతుంది అంటే మనకి ఛానల్ అనేది మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ వస్తుంది. దానివల్ల నీ మాస్ఫెట్ బిహేవియర్ కొంచెం మారి నీ ఛానల్ సైజ్ తగ్గిపోతుంది అనమాట వోల్టేజ్ వేరియేషన్స్ వల్ల. అది నేను అది వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ హౌ వెన్ మాస్ఫెట్ వర్క్స్. నువ్వు ఏ వోల్టేజ్ ఇస్తే ఏ స్టేట్లోకి వెళ్తుంది, ఏ స్టేట్లో నువ్వు ఆన్ అవుతుంది, ఏ స్టేట్లో ఆఫ్ అవుతుంది, నీ వోల్టేజ్ లైక్ నీ ఛానల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, నీ ఛానల్ ఎందుకు తగ్గిపోతుంది, ష్రింక్ అయిపోతుంది, ఎవ్రీథింగ్. Since our topic is mainly focused on voltage transfer characteristics, we are not digging this much anamata. So voltage transfer characteristics of an inverter. Excuse me. What is this? This is PMOS. Why? I'm recognizing it by seeing the bubble. As I said, bubble ante adi PMOS. Bubble ledu ante adi NMOS. ఇంకోటి కూడా చెప్పాను, ఇఫ్ దిస్ ఈస్ ఏ బేస్ లైన్, ఇఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇస్ ఏ బేస్ లైన్, ది వన్ విచ్ ఇస్ టాప్ ఇస్ PMOS అండ్ ద వన్ విచ్ ఇస్ బాటమ్ ఇస్ NMOS. పుల్ అప్ నెట్వర్క్, పుల్ డౌన్ నెట్వర్క్. ఇప్పుడు ఇది గేట్, సోర్స్, డ్రైన్. నేను మీకు చెప్పాను అనమాట ముందు వీడియోలో, మన PMOS సోర్స్ అన్నది VDD కనెక్ట్ అయి ఉంటుంది, మన NMOS సోర్స్ అన్నది గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ నో హౌ ఎన్ ఐడియల్ ఇన్వర్టర్ వర్క్స్, గో చెక్ ది వీడియో. అది అర్థమవుతేనే ఇది అర్థమవుతుంది. యూ కాన్ గెట్ ఇట్. మీకు ఇది డైరెక్ట్గా మీరు ఇది వింటే మీకు అర్థం కాదనమాట. యూ నీడ్ టు నో హౌ ఎన్ ఇన్వర్టర్ వర్క్స్. సో గో చెక్ ది వీడియో, ఐ అప్లోడెడ్ ఇన్ మై ఛానల్. ఇప్పుడు బ్యాక్ టు ది టాపిక్. ఇది గేట్, సోర్స్, డ్రైన్. ఈ గేట్ అండ్ సోర్స్ మధ్యలో ఉండే వోల్టేజ్ VGS, వోల్టేజ్ ఆఫ్ గేట్ అండ్ సోర్స్. ఈ సోర్స్ అండ్ డ్రైన్ మధ్యలో ఉండే వోల్టేజ్ VDS. సిమిలర్లీ VDS అండ్ VGS. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ VTN ఈస్ పాజిటివ్ అని రాస్తారు. దాని అర్థం ఏంటిది అంటే ది థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆఫ్ ఎన్ NMOS ఈస్ పాజిటివ్. సో వాట్ డూ యూ మీన్ బై థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే ది మినిమమ్ వోల్టేజ్ రిక్వైర్డ్ ఫర్ డివైస్ టు ఆన్. ఇప్పుడు నా PMOS యొక్క థ్రెషోల్డ్ వోల్టేజ్ నేను 0.5 అన్నాను సపోజ్. ఇన్ కేస్ నేను 0.5 అని స్టేట్ చేశాను. దాని అర్థం ఏంటిది అంటే 0.5 సప్లై చేస్తే 0.5 ఆర్ ఎబో సప్లై చేస్తే
నా మాస్ఫెట్ ఆన్ అవుతుంది అని చెప్తున్నా. ఆర్ నా మాస్ఫెట్ ఆన్ అవ్వాలి అంటే నాకు 0.5 వోల్టేజ్ మినిమం రాబోయే అంటున్నా. దట్ ఈస్ ద థ్రెషోల్డ్ వోల్టేజ్. ది మినిమం వోల్టేజ్ రిక్వైర్డ్. ఇంత ఇస్తే కానీ నేను పని చేయలేను. నాతో ఇంత ఇస్తే కానీ నాకు ఎనర్జీ రాదు, నేను పని చేయలేను. దట్ ఈస్ థ్రెషోల్డ్ వోల్టేజ్. ది థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆఫ్ NMOS is పాజిటివ్. థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆఫ్ PMOS is నెగిటివ్. ఇప్పుడు VGS ఆఫ్ PMOS చూసుకున్నాం అనుకోండి. ఇవ్వండి VGS ఆఫ్ PMOS, వోల్టేజ్ ఆఫ్ గేట్, వెయిట్, వోల్టేజ్ ఆఫ్ గేట్ సోర్స్ ఆఫ్ PMOS ఏంటిది? VGS is equal to VG minus VS. ఇక్కడ VG గేట్ దగ్గర ఉండే వోల్టేజ్, సోర్స్ దగ్గర ఉండే వోల్టేజ్. గేట్ దగ్గర మనకి ఏముంది? వెయిట్, ఐ విల్ కీప్ దిస్ అప్. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ నౌ. ఐ విల్ కీప్ దిస్ హియర్. యా, ఓకే. మన VGS, యా, VG మైనస్ VS. VG దగ్గర ఏం వోల్టేజ్ ఉంది? వీఆర్ హ్యావింగ్ Vin. S దగ్గర ఏముంది? వీఆర్ హ్యావింగ్ VD. సో Vin మైనస్ VDD. NMOSకి చూస్తే ఏంటి? VG దగ్గర ఏముంది? Vin. సోర్స్ దగ్గర ఏముంది? గ్రౌండ్, విచ్ ఇస్ నథింగ్ బట్ జీరో. దట్స్ వై ఓన్లీ Vin. ఇప్పుడు డ్రైన్ అండ్ సోర్స్ దగ్గర ఏంటిది? డ్రైన్ దగ్గర ఏముంది? PMOSకి వీఆర్ హ్యావింగ్ Vout. సోర్స్ దగ్గర ఏముంది? VDD. సో Vout మైనస్ VDD. అది దీనికి ఏముంది? Vin, గ్రౌండ్. సో Vout. ఇవి బేసిక్ అన్నమాట. సో VGS ఆఫ్ PMOS పొటెన్షియల్ వచ్చేసరికి ఇది, VDS ఆఫ్ PMOS పొటెన్షియల్ వచ్చేసరికి ఇది. అట్లనే సిమిలర్ ఫర్ NMOS. ఇప్పుడు ఇది ఇన్వర్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. సో హౌ డూ దే వర్క్ అంటే, ఏ సిచ్యువేషన్లో ఏం ఆన్ అవుతుంది అని అడిగితే, వాట్ ఈస్ దట్ ఐఎమ్ హ్యావింగ్. ఇప్పుడు ఐ విల్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను అంటే, ఓకే, ఇది నా లైన్ అనుకోండి. లుక్ దిస్, ఇది ఇది ఒక సెగ్మెంట్. ఈ బాక్స్ ఒక సెగ్మెంట్. ఈ బాక్స్ ఒక సెగ్మెంట్ అన్నప్పుడు వాట్ ఈస్ ద హైయెస్ట్ పొటెన్షియల్ ఐ కెన్ హ్యావ్? దిస్ కదా, స్ట్రైట్ లైన్. దిస్ ఈస్ ద హైయెస్ట్ పొటెన్షియల్ ఐ కెన్ హ్యావ్. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత? ఈ బాక్స్ మధ్యలో ఇంతే. ఇదే నా హైయెస్ట్ వాల్యూ. ఇదే ఇంతే కదా నా లిమిట్. ఇదే కదా ఇది నా హైయెస్ట్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఆన్ అవుతుంది? ఏం ఆన్ అవుతుంది అంటే, ఇది నా Vin, ఇది నా Vout. సో ఫస్ట్ ఇక్కడ నా Vin వచ్చేసరికి 0. ఆల్వేస్ ఫస్ట్ చెక్ VGS. ఎందుకు? సప్లై VGS. ఇక్కడ నా VGS వచ్చేసరికి VGS ఆఫ్ NMOS. ఇప్పుడు నేను NMOS ఆన్ అవుతుందా, NMOS ఏ స్టేట్లో ఉంది అని చెప్పి నేను కనుక్కుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ చెకింగ్ VGS ఆఫ్ NMOS. సో VGS of NMOS ఏంది? VG minus VS. What is VG? Which is nothing but Vin. What is Vin here? Vin is 0 కదా. Vin is 0. ఇప్పుడు threshold voltage of an NMOS is positive. I am having my VGS of NMOS which is nothing but Vin. అది ఏంటిది? అది 0. So 0 is always greater than positive. Is always less than positive కదా. This condition is getting satisfied కదా. ఇది 0, ఇది సమ్ పాజిటివ్ వాల్యూ. సో దాని అర్థం ఏంది? మై NMOS ఇస్ ఇన్ కట్ ఆఫ్ రీజన్. అందుకే NMOS ఆఫ్, కట్ ఆఫ్. అదే లీనియర్కి చూద్దాం అనుకోండి. చెక్ VGS, VDS. VGS ఏంటి ఇక్కడ? Vin మైనస్ VDD. ఇక్కడ నా Vin ఏంటిది? 0. సో వాట్ ఈస్ దట్ ఐఎమ్ హ్యావింగ్? ఓన్లీ మైనస్ VDD. అంతే కదా. వాట్ ఈస్ దట్ ఐఎమ్ హ్యావింగ్? ఓన్లీ మైనస్ VDD. ఓన్లీ మైనస్ VDD. నెక్స్ట్ కింద VDSP దగ్గర ఏముంది? Vout. Vout దగ్గర ఏముంది? ఇక్కడ ఐఎమ్ హ్యావింగ్ VDD. సో VDD, VS దగ్గర ఏముంది? VDD మైనస్ VDD 0, 0. ఇప్పుడు ఏ కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుంది? ఇది వచ్చేసరికి మైనస్, ఇది వచ్చేసరికి 0. చెక్ వాట్ ఈస్ ఇట్? ఎస్. సో వాట్ ఈస్ దిస్? VGS is minus VDD. VGS is minus VDD and
Yeah, VG, yeah, sorry, yeah. VGS is, this is minus, this is also minus, and VDS is positive. Minus is total minus, and this is 0, which is where 0 is obviously greater. So what is that I'm having? Linear. It may be confusing. నేను ఏం చెప్తాను అంటే ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో మీరు ఒకసారి ఈ కండిషన్స్ అన్నీ రాసుకొని మీరు ఒకసారి డిరైవ్ చేయడానికి ట్రై చేయండి. అరే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత, ఇది సరే. ఇప్పుడు ఈ వాల్యూస్ విని ఇంకా విఅవుట్ వాల్యూస్ ఈ పలానా ఈక్వేషన్స్లో పెడుతుంటే నాకు దాని వాల్యూస్ ఏమొస్తున్నాయి, ఏ కండిషన్స్ నాకు సాటిస్ఫై అవుతున్నాయి అని మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి. నేను ఇక్కడ చేసింది కూడా అదే. నేను ఇప్పుడు విజిఎస్ ఇంకా విడిఎస్ వాల్యూస్ చూసుకున్నా. నాకు విజిఎస్ ఏమొస్తుంది, వీని వచ్చేసరికి 0. సో నాకు ఏముంటుంది, మైనస్ వీడిడి ఉంటుంది అని నేను అర్థం చేసుకున్నా. ఓకే, మైనస్ వీడిడి ఉంది నాకు విజిఎస్. ఇప్పుడు నేను విడిఎస్ చూసుకున్నా, విడిఎస్ ఏమవుతుంది, నా విఎడ్ వచ్చేసరికి విడిడి, నా విఎస్ వచ్చేసరికి విడిడి మైనస్ విడిడి ఎంత, 0. అంటే ఏంటిది ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమో నెగిటివ్, ఎందుకు, మైనస్ విడిడి వల్ల. విటిపి ఆల్రెడీ నెగిటివ్. సో ఇది వచ్చేసరికి 0, నెగిటివ్ నెగిటివ్. 0 ఎక్కువనా నెగిటివ్ ఎక్కువనా, 0నే ఎక్కువ. దాని అర్థమైంది ఇది లీనియర్లో ఉంది, అందుకే పిమోస్ ఇస్ ఇన్ లీనియర్. ఓకేనా. ఇప్పుడు కింద చూడండి, దిస్ పార్ట్లో ఏంటిది, మళ్ళీ మళ్ళీ చూడు, మన విజిఎస్ చూడు ఒకసారి. ఇప్పుడు విజిఎస్లో నా విజిఎస్ ఆఫ్ ఎన్లో వీన్ ఎంత, విడిడి. ఓకే, విడిఎస్ చూడు, విడిఎస్లో నా ఇదంత అవుట్పుట్, నేను అవుట్పుట్ 0 కదా. ఇక్కడ ఎంత, వై యాక్సెస్ 0 కదా. సో విఅవుట్ ఇస్ 0. సో నాకు ఏం కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఏం సాటిస్ఫై అవుతుంది, మై విజిఎస్ ఈజ్ VDD minus VTH. This is always positive. This is VDD. This is the max voltage. This is VDD. This is the max voltage. VDD. VDD minus some threshold voltage is anyway positive. Is anyway positive. What is my VDSN? That is 0. What is my VDSN? That is 0. Why Vout? Vout is what here? Vout is 0. So this satisfies. ఇది లీనియర్లో ఉంది, అందుకే NMOS లీనియర్లో ఉంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐ రియల్లీ రికమెండ్ మీరు ఇవన్నీ మీరు ఇవి చూశాక ఐ వాంట్ యూ టు రైట్ ది కండిషన్స్. పేపర్ మీద కండిషన్స్ రాసుకొని గ్రాఫ్ గీసుకొని మీరు ప్రతి ఒక్క వాల్యూ ఇప్పుడు ఏబిసిడి అనే బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ రీజన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క రీజన్లో వీన్ వాల్యూ ఎంత, విఅవుట్ వాల్యూ ఎంత అని చూసి ప్రతి ఒక్క ఈక్వేషన్లో పెట్టి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూడండి. మీరు ఎన్నిసార్లు వీడియో చూసినా మీకు అర్థం కాదు. మీరు ఒక్కసారి పేపర్ పెన్ పెడితేనే ఇది మీకు క్లారిటీ వస్తుంది. ఇది డ్యామ్ షూర్, జస్ట్ చూస్తే అర్థం కాదు. మీరు ఇక్కడ మీకు అర్థమైనట్టు ఉంటుంది, బట్ ఎగ్జామ్కి వెళ్ళాక యూ విల్ స్ట్రగుల్. అరే ఇది అప్పుడు వచ్చింది కదా, అర్థమైంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేదు అని చెప్పేసి ఒకసారి మీరు పేపర్ పెన్ పెట్టాలి దీని మీద. మిగతా ఏదన్నా కానీ చూస్తే అర్థమవుతాయి, కానీ దిస్ రిక్వైర్ సమ్ వర్క్. ఇప్పుడు నా పీమాస్ ఏ స్టేట్లో ఉంది, నా వీన్ వచ్చేసరికి వీడిడి. సో ఇక్కడ ఏంటిది, నా వీన్ వచ్చేసరికి వీడిడి. దిస్ విల్ టర్న్ టు 0 కదా, ఇది 0 అయిపోతుంది అంతే కదా. దిస్ విల్ టర్న్ టు 0. వై, నా వీన్ వచ్చేసరికి వీడిడి మైనస్ వీడిడి 0. ఓకే, నా వీడిఎస్ ఏంటిది, విఅవుట్ ఏంటిది ఇక్కడ 0. సో మైనస్ వీడిడి ఉంటుంది నాకు, మైనస్ వీడిడి. సో నాకు ఏం కండిషన్ వస్తుంది, దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ ఆల్సో మైనస్, బట్ సారీ దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ 0. ఇక్కడ నా కట్ ఆఫ్ కండిషన్ చూసుకున్నారనుకోండి, నా VGS వచ్చేసరికి ఇక్కడ 0 అండ్ నా VTP ఈజ్ వాట్, VTP ఈజ్ నెగిటివ్ వాల్యూ. సో 0 ఈజ్ గ్రేటర్ దెన్ నెగిటివ్ వాల్యూ విచ్ ఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్. సో మై PMOS ఈజ్ ఇన్ కట్ ఆఫ్ రీజన్, అందుకే ఇక్కడ PMOS కట్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ అయిపోయింది, నెక్స్ట్ ఇలా కవ్ షేప్ వస్తుంది అనమాట. ఇది
దీంట్లో ఏది ఆఫ్ ఉంటుంది, ఏది ఆన్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఇక్కడ లీనియర్ ఉంది నా పీమాస్. బట్ ఒక్క పాయింట్ దాకానే లీనియర్ ఉంటుంది, ఒక పాయింట్ దాకా. ఆ పాయింట్ తర్వాత సాచురేషన్ హిట్ అయిపోయి మళ్ళీ కట్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. ఎన్మాస్ కూడా అంతే. ఇక్కడ లీనియర్ ఉంది, మళ్ళీ ఒక పాయింట్లో సాచురేషన్ హిట్ అయిపోయి దాని తర్వాత కట్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారనుకోండి, హౌ అంటే ఐల్ యాడ్ సంథింగ్, వెయిట్. యా, ఇప్పుడు ఇది నేను VDD బై 2 అని రాసుకోవచ్చు కదా. దీన్ని కూడా నేను VDD బై 2 అని రాసుకోవచ్చు కదా. అంతే కదా, దీన్ని కూడా VDD ఎగ్జాక్ట్ మధ్యలో పాయింట్ని VDD బై 2 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను నా Vout ఇక్కడ VDD బై 2, నా Vని ఇక్కడ VDD బై 2. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ పెట్టాను అనుకోండి, ఇక్కడ VGS ఏంటిది, VDD బై 2. ఇక్కడ నా VDS ఏంటిది, VDD బై 2. ఈజ్ ఎనీథింగ్ గెటింగ్ సాటిస్ఫైడ్ హియర్? చూడండి ఇక్కడ VDD, దిస్ ఈస్ VDD, దిస్ ఈస్ సమ్ వోల్టేజ్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమ్ కదా, ఈ వాల్యూ సేమ్, ఈ వాల్యూ సేమ్. ఇది పాజిటివ్. ఇప్పుడు ఇది 5 ఉండి ఇది 1, ఇది ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే హియర్ ఇస్, ఇది నేను 5 అనుకుంటున్నా, ఇది నేను 5 అనుకుంటున్నా. దిస్ ఇస్ సమ్ పాజిటివ్ వాల్యూ. థ్రెషోల్డ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ దిస్ VDD ఆర్ VGS ఆబ్వియస్లీ. ఇది 1 అనుకున్నా అనుకోండి, సో దిస్ ఆబ్వియస్లీ స్టేట్స్ 4 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 5. దిస్ ఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్. ఇది సేమ్. సో వాట్ ఈస్ ద ఎన్మాస్? ఇప్పుడు నా ఎన్మాస్ ఏ స్టేట్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ సాచురేషన్ రీజియన్. అందుకే ఈ పాయింట్లో ఉంది కదా, ఈ పాయింట్ ఎగ్జాక్ట్ దిస్ పాయింట్, మై ఎన్మాస్ ఈజ్ ఇన్ సాచురేషన్ రీజియన్. పీమాస్ చూడండి, పీమాస్లో ఏంది నా VG, దిస్ ఈస్ VDD మైనస్ VDD అంటే ఎంత, మైనస్ VDD వస్తుంది కదా, మైనస్ VDD. వెయిట్, ఐ డ్రా మైనస్ VDD. ఇక్కడ VDD మైనస్ VDD బై 2 మైనస్ VDD బై 2. ఇదేమొస్తుంది, VDD మైనస్ VDD అంటే ఇది VDD బై 2, VDD బై 2 మైనస్ VDD అంటే ఇది కూడా మనకి మైనస్ VDD వస్తుంది. సారీ, ఇది కూడా మనకి మైనస్ VDD వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు కండిషన్స్ చెక్ చేయండి. సాచురేషన్, ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసరికి మైనస్ VDD, ఇది వచ్చేసరికి మైనస్ VDD. సో ఇప్పుడు దిస్ ఈస్ మైనస్ VDD, దిస్ ఈస్ సమ్ నెగిటివ్ వాల్యూ, దిస్ ఈస్ సమ్ మైనస్ వాల్యూ కదా. వెయిట్ అ సెకండ్. యా, ఇప్పుడు ఇది వచ్చేసరికి మైనస్ VDD, ఇది ఒక మైనస్ వాల్యూ. సో ఇప్పుడు మైనస్ VDD వాల్యూ 5 అనుకుందాము. ఈ ఇది వచ్చేసరికి దీని వాల్యూ ఎంత, మైనస్ వాల్యూ కాబట్టి సపోజ్ -1 అనుకుందాం. సో -1 మైనస్ ఆఫ్ -1 -5 అంటే దీని అర్థం ఏంది, -5 + 1 -5, which is obviously right కదా. So what is that I am having? This saturation state satisfies. -4 is obviously greater than -5. So this block and this block both are in saturation region. అందుకే PMOS and NMOS are in saturation region here. సో మీరు ఏ పాయింట్, మీరు ఇంకోలా కూడా కనుక్కోవచ్చు. ఎలాగా అంటే ఐ విల్ డ్రా అండ్ సేవ్ ఇట్. ఇప్పుడు ఇది నా VDD, ఇది నా VTH ఆఫ్ N అనుకుందాం, ఇది నా VTH ఆఫ్ N. If I extend this and I know the VTH of
పి ఏంటిది నెగిటివ్ కదా. సో దిస్ ఈస్ సంథింగ్ హియర్ ఇక్కడ ఉంటుంది. నేను ఒక స్లోప్ తీసుకున్నాను అనుకోండి, ఒక స్లోప్ ఇట్లా తీసుకున్నాను అనుకోండి, ఒక స్లోప్ స్ట్రెయిట్ లైన్ ఒక స్లోప్ తీసుకుంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది ఎక్స్టెండ్ చేస్తే. ఇది కూడా అంతే, ఒక పాయింట్ దగ్గర ఇది మీట్ అవుతుంది. ఆ పాయింట్ దాకా నాకుండేది లీనియర్ రీజియన్. ఆ పాయింట్ దాకా సాచురేషన్, దాని తర్వాత కట్ ఆఫ్. సేమ్ ఇదని, ఈ పాయింట్ దాకా నాకు ఉండేది లీనియర్, సాచురేషన్, దాని తర్వాత కట్ ఆఫ్. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. మీ దగ్గర వాల్యూస్ ఉన్నాయి అంటే టేక్ ఎ స్లోప్ అండ్ యూ కెన్ ఫైండ్ వేర్ డస్ ఇట్ కట్ ఆఫ్. లేదు అంటే మీరు ఈ వాల్యూ ఇది కనుక్కోండి, సాచురేషన్ ఎక్కడ అవుతుందో కనుక్కోండి. సో ఈ పార్ట్ నుంచి సాచురేషన్ పార్ట్ ఎక్కడ దాకా ఉండదు. ఇప్పుడు ఈ బ్లాక్లో మీకు రీజన్స్ తెలుసు. సో వాట్ డస్ ఇట్ డూ, ఈ బ్లాక్లో మొత్తం ఏ రీజన్ కవర్ అయ్యేదో ఆ రీజన్ ఉంటుంది. మీకు ఈ బ్లాక్ తెలుసు, ఈ బ్లాక్ తెలుసు. సో ఈ బ్లాక్లో ఏ రీజన్ కవర్ అయ్యేదో ఆ రీజన్ ఉంటుంది, అంతే. దిస్ ఇస్ హౌ యూ కెన్ రిమెంబర్. మీరు మ్యాథమెటికల్గా చేయాలి అనుకుంటే యూ కెన్ డ్రా ఏ స్లోప్ అండ్ యూ కెన్ సీ అనమాట. ఒక స్ట్రెయిట్ లైన్ కాబట్టి యూ హ్యావ్ ఎ స్లోప్ అండ్ యూ కెన్ డ్రా ఎన్ యాక్సెస్. దాన్ని బట్టి కూడా మీకు తెలుస్తుంది. ఐ నో దిస్ కెన్ బీ క్లమ్జీ, కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు మీకు ఇది వీడియో, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. చూడండి, మీకు అర్థం కాలేదు అంటే జస్ట్ టెల్ మీ, ఐ విల్ డూ ఇట్ అగైన్. ఐ విల్ డూ ఇట్ మచ్ మోర్ నీట్లీ, ఇంకా బాగా చేస్తాను. బట్ నేనేం చెప్తాను అంటే మీరు కండిషన్స్ రాసుకొని పేపర్ పెన్ పెడితే కానీ మీకు అర్థం కాదు. మీరు ఒక 3-4 టైమ్స్ ఈ వీడియోనే కాదు, మీరు ఏ వీడియో చూసినా మీరు ఆ మూమెంట్లో గుర్తుపెట్టుకుంటారు, కానీ ఓ 2 గంటల తర్వాత ఒకసారి గీసి చూపిరా అంటే మీరు గీయలేరు. ఒకసారి పేపర్ పెన్ పెడితే కానీ మీకు ఇది అర్థం కాదు. ట్రై ఇట్. పేపర్ పెన్ తీసుకొని ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో అసలు డయాగ్రామ్స్ ఎలా గీస్తారు, ఇప్పుడు సీమోస్ లాజిక్స్ ఎలా గీస్తారు, నాండ్ గేట్ గీయమన్నాడు మనల్ని, నాండ్ గేట్ ఎలా గీస్తావు, నార్ గీయమన్నాడు, నార్ ఎలా గీస్తావు, దానికి కొన్ని డిజైన్ రూల్స్ ఉంటాయి. డాట్ ఉంటే ఏంటి, బులియన్ ఎక్స్ప్రెషన్లో ఏముంటాయి, వాట్ డస్ బులియన్ ఎక్స్ప్రెషన్ హ్యావ్, డాట్ అండ్ సర్కిల్, ఆర్ అండ్ అంతే కదా. ఏ ప్లస్ బి ఉంది సపోజ్, ఏ ఆర్ బి, ఇది వచ్చేసరికి నార్ అయిపోయింది బార్ పెట్టేసరికి. ఈ నార్ని ఎలా గీస్తారు సీమాస్ లాజిక్లో అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను అనమాట. చిన్న డిజైన్ రూల్స్ ఉంటాయి, వెరీ సింపుల్. ఒక 2-3 మినిట్స్ మీకు ఆ డిజైన్ రూల్స్ మీద ఫోకస్ పెడితే యూ కెన్ డ్రా ఎనీ సర్క్యూట్, మీరు ఎలాంటి సర్క్యూట్ అయినా గీయచ్చు. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సారీ ఇఫ్ ఇట్ ఈస్ క్లమ్జీ, బట్ ఐ ప్రామిస్ ఐ విల్ ఇంప్రూవ్. బట్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ ఇట్. ఒక్కసారి కండిషన్స్ రాసుకొని నీట్గా మీరు పేపర్ పెన్ తీసుకొని కండిషన్స్ చూసుకొని ప్రతి చోట చూడండి, వి ఇన్ వాల్యూ ఏముంది, వి అవుట్ వాల్యూ ఏముంది, ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందని చూస్తే మీకే అర్థమైపోతుంది ఏ రీజన్లో ఉంది అని చెప్పేసి. జస్ట్ వీడియో చూస్తే అర్థం కాదు, మీరు ఎగ్జామ్లో మర్చిపోతారు. సో ఒక్కసారి పేపర్ పెన్ పెట్టుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ.